ఎరా బండిలో ఎప్పుడు పెట్రోల్ ఉంచుకోవా? నా లెక్క నా బండి ఎప్పుడు తప్పలేదురా. చూసావా, కరెక్ట్ గా పెట్రోల్ బంక్ ముందే ఆగింది. అది నా లెక్క. అలాగే అంటా ఉండు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తెలిసిద్ది దాని విలువేంటో. చెప్పరా. అరే మీ అమ్మగారికి ఒంట్లో బాగోలేదు కదా, సీరియస్ ఉందని హాస్పిటల్ తీసుకొచ్చారా? అరే ఎక్కడున్నావురా? బండిలో పెట్రోల్ అయిపోయిందిరా, వస్తున్నా. లిఫ్ట్. అరే ఎక్కడ్రా? అరే వచ్చేస్తున్నారా, లిఫ్ట్ దొరకలేదు. మీ అమ్మగారు ఆఖరి మాటలు అంటే కూడా ఛాన్స్ లేదురా. అమ్మ చనిపోయిందిరా. అవునా దేవుడా. ఏనా ఎప్పుడు పార్టీ తీసుకోవడం పార్టీ ఎవడో తెలీదా? ఈడు మొహానికి ఎప్పుడన్నా పార్టీ ఇచ్చాడా పిచ్చినారోడు ఈడు. ఈ పూట పార్టీ నాదే, ఫిక్స్ అయిపోండి. తమ్ముడి ఫోన్ అన్నాయి. అన్నా నా బండి పాడైపోయింది, నాకు వచ్చిన 1000 రూపాయలు కావాలి. సరేరా. ఏటంటున్నాడు తమ్ముడు? డబ్బులు పంపించమంటున్నాడు రా. శాస్త్రి గారితో పంపిద్దాం పదన్నాయ్. శాస్త్రి గారు అక్కడే ఉన్నారు అన్నాయ్. నిదానం, వేసవకాలం సెగ్గట్ల బాధ తట్టుకోలేకపోతున్నా. సెగ్గడ్డల శంకరరావు ఇటు వచ్చావేంటి? శాస్త్రి గారికి కూడా ఎటకారం బాగా ఎక్కువైపోయింది. ఈ డబ్బులు మా తమ్ముడికి పంపి. అలాగే పంపించేశా. నువ్వెంత పిచ్చోడు ఉన్నాయి, చేతిలో డబ్బు చేతిలోనే ఉన్నాయి, ఆడు పంపించేసి అంటున్నాడు. వేరే శాస్త్రి. బావా ఎక్కడున్నావు? కొత్త సైట్లో ఉన్నా. పదరా బావ దగ్గరికి వెళ్దాం. నువ్వు అసలు ఆవేశపడడు. అక్కడ అక్క కాపురం, బావతో ఆచితూచి మాట్లాడు, జాగ్రత్త. అక్క కాపురం బాగుంటే చాలురా, ఎంత అవమానాన్ని భరిస్తా. ఎవర్రా ఫోన్లో? నా బామ్మర్ది నా పిల్లాన్ని కొట్టానని పుట్టింటికి వెళ్ళిందిగా, దాని పంచాయతీ కోసం వస్తున్నట్టున్నాడు. మీ బామ్మడిది వచ్చేసాడుగా, ఐస్ అయిపోయి వద్దన్నా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావు ఏంటి? హాయ్ యోగా, బాగున్నావా? బాగానే ఉన్నాయండి బాగారు. సరే ఇంటికి వెళ్దామండి. మీ అక్కేమో నన్ను ఏమన్నా చేస్తే మా వాళ్ళు పొడి చేస్తారు, చించేస్తారు అని శబ్దాలు చేస్తాను. నువ్వేంట్రా బావా ఇంటికి రా అంటున్నా. ఏమండి ఇటువంటి ఇక్కడ ఎందుకండి? మేము చిన్నవాళ్ళం, ఇంటికి వెళ్తే పెద్దవాళ్ళం అక్కడ మాట్లాడుకోవచ్చు. ఏంట్రా మాట్లాడేది? ఆడది దానికి అంత పొగరున్నప్పుడు మగాడిని నాకెంత ఉండాలి? ఒకరు ఎదురనే మాటలు ఎంతలే బావా, మాకు తప్పుంటే నేను సారీ చెప్తా. అసలు అయితే కాళ్ళైనా పట్టుకుంటా. ఇందాకేదో అన్నావు, ఇప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం నా కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటారు. మా అక్క కోసమని కాళ్ళు పట్టుకుంటా సిద్ధపడ్డా. మా ఫ్యామిలీ పరువు తెస్తా అంటే కంఠం పట్టుకుంటా. మా అక్కని పోషించాలనుకుంటున్నావా? యోదా అక్క జీవితం రా. చాలా మంది ఆడపిల్లల మొహం చూస్తే కదా ఎలాంటి విధాలు నెత్తిని పెట్టుకునేది. ఎదురు తిరిగే కదా తెలిసేది ఈ చెత్త నా కొడుకులకి. చూసావారా ఇలా రెచ్చిపోతున్నాడు వీడు? పొగరు చూడు, దెంపాలి పిల్ల కుంకది. ఒరే ముచ్చుగా, మా బావ చెడగొట్టదు నువ్వేనా? నిన్ను అన్నయ్య ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. పద ఏంటో చూద్దాం. ఏంటి సాయి బాధపడిపోతున్నావు? ఏం జరిగింది ఏంటి? మా తాతగారు చనిపోయారురా. ఏదో సరదా విషయం అనుకున్నా కానీ ఇంత సీరియస్ విషయం అని నాకు తెలియదు సాయి. అయినా ఈ రోజుల్లో కూడా తాత గురించి ఇంతలా ఆలోచించేవాడు ఉన్నామంటే నిజంగా గ్రేట్. తాత గురించి కాదురా, మొన్ననే తాత పోయాడని ఆఫీస్లో 10 రోజులు సెలవు పెట్టా. ఇప్పుడేమో నిజంగానే పోయాడు. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియట్లేదురా. ఇంతకేం చెప్తాడంట? నిన్ను చంపేసి నువ్వు పోయావని చెప్తాడు. నడు. అయ్యా 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 ఆగండి అయ్యా 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 ఆగండి అయ్యా 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 ఆగండి అయ్యా 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 అయ్యా. ఎవడరా? అయ్యా హెల్మెట్ పెట్టుకో అయ్యా. అయ్యా అయ్యా నువ్వు కూడా పెట్టుకో అయ్యా. ఇలా రోడ్డు మీద అమ్ముకోవడం ఫ్యాషన్ అయిపోయింది. మాకొద్దేలా. డబ్బుల కోసం కాదయ్యా, హెల్మెట్ పెట్టుకోండి చాలు. ఇది పెట్టుకుంటే హెయిర్ స్టైల్ పాడవద్దేలా. జుట్టు చెరిగిపోయినా పర్లేదయ్యా, ప్రాణం పోతే రాదయ్యా. నువ్వేంటో ఎలా తగులుకున్నావు? హెల్మెట్ పెట్టుకోకే మా అబ్బాయిని కోల్పోయా. ఈ బాధ ఏ ఇంట్లో పడకూడదు. మీకు దండం పెడతా, హెల్మెట్ పెట్టుకోండి అయ్యా. మమ్మల్ని ఎలా తగులుకున్నావేంట్రా బాబు? అయ్యా అయ్యా అయ్యా. అయ్యో అనుకున్నదంతా అయిందే. లక్ష్మి బాగా తలనొప్పిగా ఉంది, టీ పెట్టుకొస్తావా? నాకు పొద్దునుంచి గొంతు నొప్పిగా ఉంది, నేను పెట్టలేను. ఓ అవునా, సరే ఓ పని చేద్దాం. నాకు తలనొప్పి కదా, నువ్వు నా తలనొప్పు. నీకు గొంతు నొప్పి కదా, నేను నీ గొంతు నొప్పుతా, సరేనా? కొడితే కొట్టింది కానీ నూనెసి కొడితే ఇంకా బాగున్నది. తలనొప్పి తగ్గిపోయింది. రేయ్ మా లవర్ వస్తుంది కానీ నువ్వు వెళ్ళరా. అంతేలేరా, లైఫ్ లోకి పిల్ల రాగానే ఫ్రెండ్ అన్న ఉండి పక్కకు తోసేస్తారు. హాయ్ లల్లి, ఏంటి ఈరోజు ప్రోగ్రామ్స్?
నువ్వే చెప్పు చిరు. ఎప్పటి నుంచో ఓ మాట చెప్తాం అనుకుంటున్నా లల్లి. నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? చెప్పు చిరు. నువ్వు అనుకుంటున్నట్టు నాకు గవర్నమెంట్ జాబ్ లేదు. ఏంటి నీ గవర్నమెంట్ జాబ్ లేదా? హలో అన్నయ్య, వీడెవడో నన్ను చాలా రోజుల నుంచి ఏడిపిస్తున్నాడు. మా చెల్లెంటే ఆడబొమ్మ అనుకున్నావురా? రామ్మా. ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ లో జాబ్ ఉందని ఎప్పుడైనా అడిగామారా? అదిరా ఫ్రెండ్షిప్ లో గొప్పతనం. నిజమే. దెబ్బలు గట్టిగా తగిలినట్టు నేను నొప్పులు తగ్గాలిగా. వెళ్దాం పదా హాస్పిటల్కి. నాకు తెలుసురా నీకు రాదని. ఇప్పుడు మా ఊరు చూడు ఎలా కొడతారు. మావా నువ్వు కొట్టరా. ఇప్పుడు చూడరా టాలెంట్. కొట్టు. కొట్టమంటే నన్నే కొడతావురా? నా చేతులు అయిపోయారా? అరే నాకు కాబోయే బామ్మర్ది వస్తున్నాడు, ఎంక్వైరీకి అనుకుంటా. అంతా మంచి చెప్పండి రా. ఆడు చెప్పిన పని కట్టు చేసి ఆడి దగ్గర పార్టీ తీసుకోవాలా? చెప్పింది బాగానే ఉందిరా, కానీ నువ్వు వాళ్ళ దగ్గర నోటు తెచ్చావు అందరం దొరికిపోతాం. వాళ్ళు ఏమన్నా అడిగితే నేను సమాధానం చెప్తాను, నువ్వు మాత్రం నువ్వు తెరవు. మీరు సాయి గారి ఫ్రెండ్సే కదా? అవునండి. నేను ఒక మాట్లాడుతాను, నిజం చెప్తారా? అబద్ధం చెప్పే అలవాటు మా వంశంలో ఎవ్వరికీ లేదు. సమాజంలో మీలాంటి వాళ్ళు ఉండాలండి. ఎంతకి సాయికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నారండి? మా వాడు ఎంత మంచోడో తెలుసా? ప్రతిరోజు గుడికి వెళ్తారు, కనీసం తాంబూలో వచ్చిన ఒక్క పలుకు కూడా నోట్ వేసుకోడు తెలుసా? అబ్బా, సాయిరాం. ఈ రోజుల్లో అటువంటి వాడు దొరకండి. ఇప్పుడు చెప్పండి. టెంప్ట్ అవ్వకరా, మన సాయిగల్ లైఫ్ రా ఇది. నువ్వునరా మా సాయిగాడు ఎంత గాలేదంటే ఆడి ఏరియాలో తిరగని అమ్మాయి అంటూ లేదు, తాగిన ముందు బ్రాండ్ అంటూ లేదు. ఇంకా సిగరెట్లు అంటావా? పెట్లు తాగేస్తాడన్నా. అబద్ధం చెప్పే అలవాటు మా వంశంలో ఎవరికీ లేదు. ఈ సంబంధం కూడా పోయినట్టే. అరే పెళ్లి చూపులకి వెళ్ళొచ్చు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటున్నారా? అయినా నేను గిరిజన చేసుకోవట్లేదురా. నాకు సరోజ్ అంటే ఇష్టం, నేను తన్నే చేసుకుంటా. అరే అంతా అయ్యాక ఇప్పుడు చెప్తావేంట్రా? ఇష్టం లేదని చెప్పా కదరా, వదిలే. ఇవన్నీ ముందే చెప్పుకోవాలిగా. ఏం ఆలోచిస్తాడో ఏంటో. చెప్పండి అండి. నా పక్కనే ఉన్నాడు కండి. ఎవర్రా? గిరిజా వాళ్ళ నాన్నరా. ఏంటంట? నీకే కారు కావాలి అని అడుగుతున్నారా? కారారా? స్కోడా తీసుకోమాను. బ్లాక్ కలర్, టాపెస్ట్ మోడల్, డీజిల్ కార్ బాగుంటది. సార్ స్కోడా అంట, బ్లాక్ కలర్, లేటెస్ట్ మోడల్, హై ఎండ్ ఏసీ కార్ అంటండి. తగ్గేదిలే, ఫుల్ ఎంజాయ్. రేపటి నుంచి మామూలుగా ఉండదు. రిచ్ లైఫ్ దులిపేయాలి, ఎంజాయ్ చేయాలి. ఎంతలో ఎంత మార్పు. సారీ తమ్ముడు. సారీ ఏంట్రా సారీ? ఓ నీళ్ళని సారీ చెప్తే నాటకాలు చేస్తాం. నాటకాలు పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నాడు. You're